కేటగరైజేషన్ కి సంబంధించి అధ్యక్ష 30 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి ఒక అంతర్విద్య మధ్య 59 కులాల్లో ఉన్నటువంటి సోదరుల మధ్య అనవసరమైనటువంటి ఒక యుద్ధమే జరిగింది అధ్యక్ష 30 సంవత్సరాలుగా. అయితే దీని మీద సమన్యాయం, ఈక్విటబుల్ డిస్ట్రిబ్యూషన్, సోషల్ జస్టిస్ అన్న పదాలకి పూర్తిగా న్యాయం చేసినటువంటి వ్యక్తి ఈ దేశంలో ఒకే ఒక వ్యక్తి అధ్యక్ష, చంద్రబాబు నాయుడు గారు అధ్యక్ష. ఆ రోజుల్లో కేటగరైజేషన్ పెట్టినా మళ్ళా తిరిగి సుప్రీంకోర్టు జడ్జి అంటే 7 మంది జడ్జిలు ఇచ్చినటువంటి తీర్పును పూర్తిగా అమలు పరిచిన ఏకైక వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అధ్యక్ష. ఈ రోజు మొత్తం కులాలను కూడా 12 కులాలని గ్రూప్ 1 లో చేర్చి, 18 కులాలని గ్రూప్ 2 లో చేర్చి, మిగిలిన 27 కులాలని గ్రూప్ 3 లో చేర్చి, వాటికి 200 పాయింట్లతో ఇంటర్నల్ రిజర్వేషన్ రోస్టర్ సిస్టాన్ని కూడా ప్రవేశపెట్టి అమలు పరిచినటువంటి రాష్ట్రం ఈ దేశంలో ఒక్క ఆంధ్రప్రదేశ్ అధ్యక్ష. అందులో కూడా మొన్న దాదాపుగా 17,000 ఉద్యోగాలు కల్పన చేసేటటువంటి డిఎస్సిలో మన యువనేత విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారికి ఆ ఖ్యాతి దక్కుతుంది అధ్యక్ష. 1 కాదు 2 కాదు అధ్యక్ష, 17,000 ఉద్యోగాలు మొట్టమొదట ఇంటర్నల్ రిజర్వేషన్ రోస్టర్ సిస్టాన్ని ఇంప్లిమెంట్ చేసి దళితుల్లో ఒక విశ్వాసాన్ని నింపినటువంటి చరిత్ర కూడా నారా లోకేష్ బాబు గారికి దక్కుతుందని మనవి చేసుకుంటూ చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మేము స్వాగతిస్తూ ఈ బిల్లును పూర్తిగా ఆమోదించుతూ మీ తమరి ద్వారా మనం చేసుకుంటున్నాం అధ్యక్ష.